హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని మరింత మందికి చేరువేస్తుంది. అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తే ఇంకా సబ్స్క్రైబర్స్ లైక్స్ పెరుగుతాయి. నా ఛానల్ గ్రోత్ అవుతుందని ఇంట్రెస్ట్ కలిగి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కార్తీక సోమవారం రోజు తీసిన వ్లాగు. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకే భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆటో కట్టించుకుని వెళ్ళాం మా ఇంటి దగ్గర వాళ్ళందరం కూడాను. మా చిన్నప్పుడు అయితే మా ఊరు నుంచి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడికి నడిచి వచ్చేసే వాళ్ళము. ఆ టైంలో ఆటోసు బస్సులు అవి ఏమీ ఉండవు కదా అని చెప్పి నడిచి వచ్చేవాళ్ళము. ఇప్పుడు అంత ఓపిక అది లేక అందరం కలిసి ఇంకా ఆటో అయితే కట్టించేసుకుని వచ్చేసాము. ఇంకా తర్వాత గంగా దీపాలు అయితే పెట్టుకుంటున్నాము. మా అక్క వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా ఒత్తులు అవన్నీ కూడా తెచ్చుకొని గంగా దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. ఆ టైంకి చాలా జనం అయితే ఉన్నారు. ఇంకా కార్తీక సోమవారం కదా, తెల్లవారుజామున వస్తేనే జనం ఇలా ఉన్నారు. ఉదయం వస్తే లైను రోడ్డు మీద వరకు ఉంటుంది. దర్శనం అవ్వడానికి కంపల్సరిగా ఒక 2-3 గంటలు అలా లైన్లోనే నించుని ఉండిపోవాలి. తెల్లవారుజామునే వస్తే వెలుగు వచ్చేసరికి ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి మేము తొందరగా వచ్చాము. ఇంకా దీపాలు అవి పెట్టేసుకున్న తర్వాత దర్శనానికి అయితే వచ్చేసాము. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. భీమేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయడం అయితే మానేశారు. అంటే ఒక్కసారి ఎప్పుడైనా చేస్తున్నారేమో, కానీ భక్తులు పాలు అవి ఇస్తుంటే ఇక్కడ అభిషేకం చేయము, ఓన్లీ వాటర్తోనే అభిషేకం చేస్తున్నామని పాలు బయట శివలింగాలు ఉంటే అక్కడ అభిషేకం చేసుకోమని ఇచ్చేస్తున్నారు. ఇంకా అక్కడ దర్శనం చేసేసుకొని మాణిక్యాంబ అమ్మవారికి లోపల ఉన్న గుళ్ళన్నిటిలోని కూడా దర్శనం చేసేసుకొని కొంతసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చున్నాము. ఇప్పుడైతే లోపల ఎక్కడ కూడా దీపాలు అయితే వెలిగించనివ్వట్లేదు. ఇదివరకైతే లోపల కూడా దీపాలు వెలిగించనిచ్చేవారు. అలానే భీమేశ్వర స్వామికి, మాణిక్యాంబకి, ఇంకా చుట్టూ ఉన్న గుళ్ళన్ని చోట్ల కూడా దీపం వెలిగించుకునేసరికి ఇంకా చాలా లేట్ అయ్యేది. ఇప్పుడు బయటే దీపాలు పెట్టనిస్తున్నారు కానీ లోపల ఎక్కడ కూడా పెట్టనివ్వట్లేదు. నార్మల్గా కొంతసేపు గుడిలో కూర్చుంటామన్నా కూడా ఎక్కడ దీపాలు పెట్టేస్తారా అని చెప్పేసి కమిటీ వాళ్ళు అది కూడా ముందే చెప్పేస్తున్నారు. ఇక్కడ అస్సలు దీపాలు పెట్టకూడదమ్మా, వెంటనే తీసేస్తాము, పెట్టిన ఫలితం కూడా ఉండదని చెప్పేస్తున్నారు. గుడి లోపల అన్ని దర్శనాలు అయిన తర్వాత బయట శంకరనారాయణమూర్తి గుడి దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాము. శంకరనారాయణమూర్తి గుడి దగ్గర కార్తీక మాసంలో మండల దీక్ష కింద 108 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తులందరూ కూడా 108 ప్రదక్షిణాలు మొక్కుకుని చేసుకుంటారు. అలానే 108 బిందులతో అభిషేకం కూడా చేస్తారు. ఆ మొక్కు అయితే నాకు కూడా ఉంది. చాలా రోజుల నుంచి ఆ మొక్కు తీరట్లేదు. నేను మొక్కుకున్న తర్వాత కరోనా వచ్చేసింది. ఇంకా తర్వాత ప్రదక్షిణాలు అవి చేయనివ్వలేదు. ఇంకా అలా పోస్ట్పోన్ అయిపోతూ ఉంది. ఇప్పుడు కార్తీక మాసంలో అస్సలు ఖాళీ ఉండదు. మాఘమాసంలో ఎప్పుడైనా కూడా మొక్కు చెల్లించేసుకోవాలి. గుడి దగ్గర అన్ని చోట్ల దర్శనాలు అయ్యేటప్పటికి వెలుగు కూడా వచ్చేసింది. మేము ఇంటికి వచ్చేసరికి 7 అలా అయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఉసిరి చెట్టు దగ్గర, మారేడు చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించుకుంటే మంచిదని అక్కడ కూడా దీపం వెలిగించేసుకుని ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. నేను వచ్చేసరికి అమ్మ వదిన పూజ అయితే చేసేసుకున్నారు. అమ్మ వాళ్ళకి కార్తీక మాసంలో 2వ సోమవారం నోములు అయితే జరుగుతాయి. దేవుడి దగ్గరికి ప్రసాదంగా బూర్లు వండాలి. వదిన పప్పు కడుగుతుంది, అమ్మేమో పూర్ణం కోసం పప్పు అయితే ఉడకబెడుతుంది. మినప్పప్పు కడిగిన పొట్టు కూడా నోము నోచే వరకు కూడా వంపకూడదు. జాగ్రత్తగా ఒక బకెట్లో వేసి ఉంచి ఆవుకి కానీ గేదెకి అది కూడా పెట్టుకోవాలి. అందుకు వదిన బకెట్లో వేసి జాగ్రత్తగా పెట్టేసింది. వదిన పప్పు కడిగేసి ఇచ్చేస్తే నేను గ్రైండర్లో వేసేసి ఆడేసి నేను బియ్యపిండి అయితే కలిపేశాను. మినప్పిండిలో బియ్యపిండి కలిపిన తర్వాత కరెక్ట్గా సరిపోయిందో లేదో వాటర్లో వేసి పిండి పైకి తేలితే కరెక్ట్గా సరిపోయినట్టు అలా టెస్టింగ్ చేసి అమ్మకి కలిపేసి ఇచ్చేస్తే బూరెలు అయితే వేసేసింది. నేనే పప్పు ఆడాను కదా, చేతికి ఎలాగో పిండి చేసుకున్నాను, నేను కలిపేసి ఇచ్చేస్తాను అమ్మ అని చెప్పేసి కలిపేసి ఇచ్చేసాను. అమ్మ అయితే బూరెలు వేస్తుంది. నాకైతే బూరెలు అంతగా వేయడం ఏమీ రాదు. నోముల దగ్గర బూరెలు వండే వాళ్ళు కూడా ఉపవాసం ఉండాలి. నేను కూడా అమ్మ వాళ్ళకి పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉందామని టిఫిన్ అది కూడా ఏమీ చేయలేదు. అమ్మ బూరెలు వేస్తుంటే లోపు దేవుడి దగ్గర సర్దుదానని అన్నీ కూడా సర్దుతున్నాను. నోము నోచుకునే దగ్గర చాలా నిష్ఠగా ఉండాలి. నోములు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఒకరికి ఓన్లీ బూర్లు, ఒక్కొక్కరికి బూర్లు అరిసెలు, ఒకరికి ఓన్లీ చలివిడి వడపప్పు పెట్టుకుని నోచుకోవచ్చు,
ఒక్కొక్కరికైతే చలివిడి, వడపప్పు, అత్తేసరన్నం, బూర్లు ఇవన్నీ కలిపి పెడతారు. ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు ప్రసాదాలు చేసుకొని నోమైతే నోచుకుంటారు. కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతం చేసుకోవడం చాలా మంచిది. ఇది ఆనవాయితీ కూడా ఉండాలి. ఒకరికి ఉంటుంది, ఒకరికి ఉండదు. ఇప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళకి ఆనవాయితీ లేదు, మా అమ్మ వాళ్ళకి ఉంది. నోము అనేది తోరణాలు ఉండాలి. పూర్వం మా నాన్నమ్మ గారు వాళ్ళ అత్తయ్య గారికి నోములుంటే వాళ్ళు తోరణాలు మా నాన్నమ్మ గారికి ఇస్తే మా నాన్నమ్మ గారు ఉన్నంతసేపు వాళ్ళ కొడుకులతో కలిసి నోము నోచుకునేవారు. ఆ తోరణాలని మా నాన్నమ్మ గారు వాళ్ళకి ఓపిక తగ్గిపోయిన తర్వాత కొడుకులకి ఆ తోరణాలు ఇచ్చేస్తే వాటితో పాటు ప్రతి సంవత్సరం కొత్త తోరణాలు తెచ్చుకుని అవి ఇవి కలుపుకొని కార్తీక మాసం 2వ సోమవారం నోములైతే నోచుకునే పద్ధతి పెట్టారు. ఎవ్రీ ఇయర్ అలానే నోచుకుంటారు. ఒక్కొక్కసారి కుదరకపోతే కార్తీక సోమవారం 4 వారాల్లో ఏదో ఒక సోమవారం అయినా కూడా చేసేసుకోవచ్చు. అందరికీ సోమవారం నోములే ఉండవు. మంగళవారం, శుక్రవారం పౌర్ణమి నోములు కూడా ఉంటాయి. మా అమ్మమ్మ గారి వాళ్ళకైతే పౌర్ణమి నోములు. ఇంకా నేను దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దేస్తే మా అమ్మ వాళ్ళు బూర్లు అవి వండేసి ఆ తర్వాత రెడీ అయిపోయారు. నోము నోచేటప్పుడు పెళ్లి పట్టు చీర, మగవాళ్ళేమో పొట్టు తప్పుతాలు అవి కట్టుకుని నోము నోచుకుంటారు. ఆ రోజు మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం నోములే. మా ఊర్లోనేమో పంతులు గారులు ఇద్దరే ఉన్నారు. మాకు ముందని చెప్పేసి పంతులు గారి దగ్గరికి వెళ్ళి దగ్గరుండి మరీ పంతులు గారిని తీసుకొస్తున్నాము. మేము కూడా అలానే తీసుకొచ్చుకున్నాము. ఆ రోజు మా ఇంట్లో పూజ చాలా తొందరగా అయింది. నోము దగ్గర పెట్టుకునే బూర్లు కూడా గిన్నెల్లో అది వేసి పెట్టుకోకూడదు. మట్టి కుండ తెచ్చుకుని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టుకుని అందులో బూర్లు వేసి వినాయకుడి పూజ, కేదారేశ్వర పూజ అది అయిన తర్వాత ప్రసాదంగా ఇలా దంపతులు ఇద్దరూ కూడా చెయ్యి మార్చి చేతికొచ్చిన బూర్లు తీసి పెట్టి నైవేద్యం అయితే చెల్లించాలి. అలానే ఫస్ట్ నాన్న వాళ్ళు తీసి ఆ తర్వాత అన్నయ్య వదిన అయితే తీస్తున్నారు. ఆ బూర్లను కూడా ఎవరికి పెట్టకూడదు. ఆ ప్రసాదాన్ని వాళ్ళు మాత్రమే తినాలి. నోవు దగ్గర పెట్టిన కొబ్బరి చెక్కలు కానీ అలానే పళ్ళు ఏమైనా కూడా ఎవరికి పెట్టకుండా వాళ్ళే తినాలి. మిగిలిపోతే పత్రితో పాటు కాలువలో అయితే కలిపేస్తారు. బూర్లు నైవేద్యంగా పెట్టేసిన తర్వాత కేదారేశ్వర వ్రతం అయితే చదివారు పంతులు గారు. కథ వినిపిద్దాం అనుకున్నాను కానీ పక్కన ఎవరైనా మాటలు అవి మాట్లాడేస్తే వినిపించేస్తాయి కదా అని చెప్పేసి ఇంకా కథ చదివేటప్పుడు అయితే వీడియో తీయలేదు. కథ అయిన వెంటనే నేను అగ్గి రాజేసి అమ్మకి సాంబ్రాణి ధూపం వేయడం కోసం అగ్గి అయితే ఇచ్చాను. అమ్మ వాళ్ళు కొబ్బరికాయ అది కొట్టేసి నైవేద్యం అది చెల్లించేసి హారతి అది ఇచ్చేసి సాంబ్రాణి ధూపం వేసి పూజ కంప్లీట్ చేసుకుని పంతులు గారికి తాంబూలం ఇచ్చి నలుగురు కూడా కాళ్ళకి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఇప్పుడు నాన్న అన్నయ్య అయితే ప్రసాదం తీసుకుని ఉపవాసం అయితే ఇస్తారు. అమ్మ వదిన కూడా సాయంకాలం వరకు చుక్కొచ్చేంత వరకు ఉపవాసం అయితే ఉంటారు. మా ఊర్లో వాసుదేవమూర్తి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అన్ని గుళ్ళ దగ్గర నెయ్యి దీపాలు వెలిగించుకుని వచ్చి అప్పుడు అమ్మ మళ్ళీ ఇంట్లో దండం పెట్టుకుని ఉపవాసం అయితే ఇప్పుతుంది. వాళ్ళ పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా పసుపు కుంకుమ అది వేసుకుని కేదారేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మా గుమ్మం ముందుకి ఆబోతి వచ్చి నిలబడింది. ఆబోతిని వెంకటేశ్వర స్వామి స్వరూపం అంటారు కదా, ఆబోతికి ఏదైనా ప్రసాదం పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టి దండం పెట్టుకుందామని పసుపు రాసి బొట్టు అది పెట్టాము. ఆబోతి పడవకుండా చక్కగా రాయించుకుంది. నేను కూడా పసుపు కుంకుమ అది వేసి అరటిపండు పెట్టి దండం పెట్టుకున్నాను. మినపకొడికిని ఆవుకది పెట్టాలంటారు కదా, ఆబోతి ఎలాగో వచ్చిందని ఆబోతికి కొడిగి అయితే పెట్టేశాము. ఇంకా తర్వాత నేను ఉపవాసం ఇప్పి భోజనం చేసి ఆ తర్వాత మా వీధిలో నోము నోచుకోలేని వాళ్ళందరికీ కూడా బూర్లు అయితే పంచిపెట్టడానికి వెళ్ళాను. ఈరోజు మా మేనత్త గారు వాళ్ళకి కూడా నోములు. మా అక్క బావగారు అయితే పూజ అయితే చేస్తున్నారు. వీళ్ళకి కూడా బూర్లు నోమే, కానీ సాయంకాలం ఉపవాసం ఇప్పిన తర్వాత పులిహోర అలానే అత్తేసరన్నము పూర్ణం కోసం శనగపప్పు ఉడకపెట్టిన వాటర్ని పప్పుచారు కింద కాచుకుని అది తింటారు. మా అమ్మ వాళ్ళైతే బూర్లు అలానే ఏదైనా పెసరపుంకులు అది వేసుకొని తింటారు తప్ప అన్నం అయితే తినరు. వీళ్ళకేమో అన్నం తింటారంట. పార్వతీదేవి కైలాసం విడిచి భూలోకం వచ్చింది. భూలోకమున గౌతమ మహాశాస్త్రమానికి వచ్చినటువంటి పార్వతీదేవి
స్త్రీలకు కూడా పురుషులతో సమానమైన హక్కులు కావాలంటే ఏమన్నా పూజ కానీ వ్రతం కానీ ఏదైనా ఉందా అని చెప్పి గౌతమ మహర్షి అడగగా గౌతమ మహర్షి ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని పార్వతీదేవికి ఉపదేశించారు. పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించిన తదుపరిగా ఉంటారు. ఈ పార్వతీదేవి వ్రతాన్ని ఆచరించిన వెంటనే శివుడిలోని సగ భాగం పార్వతీదేవి అయింది. అందుకే దీనికి కేదారేశ్వర వ్రతం అనే పేరు. అయితే మరి కొంతకాలం గడిచిన తర్వాత కాశీపట్టణంలో ఒక వైశ్యుడి ఇంట్లో ఇద్దరు కుమార్తెలు ఉన్నారట. పుణ్యవతి భాగ్యవతి అనేటువంటి ఇద్దరు కుమార్తెలు. ఆ కుమార్తెలు ఇద్దరు కూడా ఒక రావి చెట్టు కిందకు వెళ్ళి మట్టి శివలింగాన్ని చేసి ఈ కేదారేశ్వరుని వ్రతాన్ని ఆచరించారట. ఈ కేదారేశ్వర వ్రతం పూజ అయిన తర్వాత పుణ్యవతి ఉజ్జయిని మహారాజుని చోళ మహారాజును భాగ్యవతి ఉజ్జయిని గారి మహారాజును వివాహం చేసుకున్నారు. అయితే వారిద్దరూ కూడా వివాహం చేసుకున్న పిమ్మట వారి తన సౌభాగ్యాలు కూడా కలిగాయి. ఈ యొక్క రాజకుమారులు పంతులు గారి కథని బుక్లో చూడకుండానే కేదారేశ్వర వ్రతాన్ని గురించి చాలా బాగా వివరించారు. ఇంకా వాళ్ళ పూజది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసి మా అత్తయ్య గారి ఇంటికి బయలుదేరిపోవడానికి బ్యాగులు అవి సర్దుకొని ఇంకా బస్సులో మా ఇంటికి అయితే బయలుదేరిపోయాను. మా అమ్మ వాళ్ళ నోములు ఇలా అయితే జరిగాయి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.